సంక్రాంతికి మూవీస్ రిలీజ్ అవుతున్నాయి కదా, సో ఏ మూవీ హిట్ అవుతుంది అనుకుంటున్నారు? గుంటూరు కారం హిట్ అవుతుంది గుంటూరు కారం. ఎందుకు గుంటూరు కారం? మహేష్ బాబు స్టార్ హీరో మాస్గా పర్ఫామ్ చేసిండు కాబట్టి అవుతుంది అనుకుంటున్నాను. సాంగ్ ఫేమస్ అయింది బాగా. సాంగ్ చెప్పండి, ఆ సాంగ్ మాకోసం. కుర్చీ మడత పెట్టి అని వస్తుంది, డబుల్ మీనింగ్ సాంగ్ అది మాట. అందుకని బాగా కనెక్ట్ అవుతుంది బాయ్స్కి కానీ న్యూ జనరేషన్కి, కాబట్టి హిట్ అవుతుంది, బ్లాక్ బస్టర్ అవుతుంది అనుకుంటున్నాను. ఓకే, మరి హనుమాన్? హనుమాను చిన్న హీరో, తను తేజ కాబట్టి ఎవరికి తెలియదు, అందుకని నార్మల్గా జస్ట్ చూస్తారు. నా స్వామి రంగా? స్వామిరంగా నాగార్జున అంతేం లేదు ఇప్పుడు క్రేజ్, స్టార్ కదా. స్టార్లే కానీ మూవీస్లో లేదనమాట ఇప్పుడు, క్రేజ్ అంతా తగ్గిపోయింది, అందువల్ల యావరేజ్. ప్రెసెంట్ అయితే మహేష్ బాబుదే. అవును, గుంటూరు కారం. గుంటూరు కారం. ఓకే, థ్యాంక్ యూ. సంక్రాంతికి మూవీస్ రిలీజ్ అవుతున్నాయి కదా, సో ఏ మూవీ హిట్ అవ్వబోతుంది? గుంటూరు కారం అవుతుందేమో. గుంటూరు కారం. ఎందుకు? ఆ సాంగ్ ఇప్పుడు కొంచెం వైరల్ అయింది, చాలా డబల్ మీనింగ్స్ ఉన్నాయి, ప్రజెంట్ అయితే బాగా నడుస్తుంది అనమాట ట్రెండింగ్లో. మరి అది అవుతుందేమో, ఆయన తోపు కదా ఎంతైనా, అట్లా అవుతుందేమో అనుకుంటున్నాను. హనుమాన్ కూడా బాగానే ఉంటుంది కానీ ఆయన తేజ టీజర్ అయితే బాగుంది, ట్రైలర్. నా స్వామి రంగా అవి? నా సామిరంగా తెలియదు, గుంటూరు కారం అయితే అవుతుంది అనేసి అనుకుంటున్నాను అన్నిట్లలో. సాంగ్ ఎలా ఉంది? సాంగ్ ఒకసారి పాడండి. నాకు రాదు సాంగ్ పాడడం అయితే రాదు, అది మొత్తం డబల్ మీనింగ్, నాకు తప్పుగా అర్థం అవుతుంది ఆ సాంగ్, అది పాడలేను కూడా నేను. ఓకే ఓకే, థ్యాంక్ యూ. సంక్రాంతికి మూవీ రిలీజ్ అవుతున్నాయి కదా, ఏ మూవీ బాగుంటుంది అనుకుంటున్నారు? నేనైతే హనుమాన్ బాగుండిద్ది అనుకుంటున్నానండి. హనుమాన్. ఎందుకు హనుమాన్ బాగుంటుంది అనుకుంటున్నాను? ఎందుకంటే చిన్న బడ్జెట్తో తీసినా కూడా ట్రైలర్లో విజువల్ ఎఫెక్ట్స్ చాలా హై లెవెల్లో తీశారు, వాళ్ళ కష్టానికి ప్రతిఫలం దక్కాలని ఆశిస్తున్నాను. ఎందుకంటే మహేష్ బాబు గారిది గుంటూరు కారం ఉంది, అది భారీ బడ్జెట్, కానీ మహేష్ బాబు గారి అంత రేంజ్ సినిమా అయితే అది కాదనిపిస్తుంది. ఎందుకంటే ఆయనకున్న ఇమేజ్కి కుర్చీ మడత పెట్టి ఆ సాంగ్ అసలు అది ఎందుకు తీశారో కూడా, ఆయన ఎలా ఒప్పుకున్నారో కూడా మాకు అయితే అర్థం కావట్లేదు. కానీ మహేష్ బాబు గారి సినిమా అంటే పెద్ద సినిమా కాబట్టి హిట్ అయితే సినీ ఇండస్ట్రీలో వాళ్ళకి డబ్బులు వస్తేనే కదండి అందరం సంతోషంగా ఉండే. సో అనుకుంటున్నాం, కానీ మనసులో అయితే అది హిట్ కాదనిపిస్తుంది. హనుమాను హిట్ అవ్వాలని మనస్ఫూర్తి కోరుకు, ఎందుకంటే ప్రశాంత్ వర్మ గారు చాలా కష్టపడతారు, చిన్న సినిమా అయినా దాన్ని విజువల్ ఎఫెక్ట్స్లో బాగా తీశారు. నెక్స్ట్ రవితేజ గారి ఈగలు ఉంది, రవితేజ అన్న ఇంకా మాస్ మహారాజ్, ఆయన చెప్పేది మినిమం గ్యారంటీ సినిమా ఆయన, అంటే హిట్ కానీ అనలేము, అటు ఫ్లాప్ అని అనలేము, ఆయన మినిమం గ్యారంటీ. ఇంకా నెక్స్ట్ ఏమొస్తుందంటే నా సామిరంగా అనుకోండి, నా సామిరంగా నాగార్జున గారు బిగ్ బాస్లో చూపిస్తూ ఉన్నారు, ట్రైలర్స్ కానీ ఫస్ట్ టీజర్లు కానీ అవి కొంచెం కొత్తగా ఉందనిపిస్తుంది, కొంచెం ఎంటర్టైన్ అవుతారు అనిపిస్తుంది. సోగ్గాడే చిన్నాయన లాగా ఇది కూడా ఒక కొత్త రకం జానర్ లాగా ఉంది. ఇంకా నెక్స్ట్ ఏమున్నాయండి, ఇంకా కుర్చీ మడత పెడితే ఆ సాంగ్ ఉంది కదా, అంత హిట్ అయింది కదా, మరి మూవీ హిట్ అవుతుంది అంటారా? అసలు హిట్ అయిందంటే వీళ్ళు హిట్ చేశారండి, అది వినటానికి వినసొంపుగా ఏమీ లేదు. మొన్న మణిశర్మ గారు చెప్పారు కదా, ఒక దేవికి ఒక సినిమా, తమన్కి ఒక సినిమా ఇచ్చి నాకు ఒక సినిమా, లేకపోతే వాళ్ళ తల రెండు ఇచ్చి నాకు ఒకటి అన్నాను. మణిశర్మ గారు అంత మ్యూజిక్ మెజిషియన్ ఆయన అలాంటి స్థితిలో చూసేలేక మాకే బాధేసింది. తమన్ గారు ఇప్పుడు ఫస్ట్ అరవింద సమేత బాగుంది మ్యూజిక్, ఇది అలా వైకుంఠపురంలో సాంగ్స్ బాగున్నాయి, ఆ రెండు తప్ప నేను మిగతా కొట్టిన స్కంద కానీ, బాలయ్య బాబు గారిది వీరసింహారెడ్డి కానీ, మొన్న వచ్చిన భగవంత కేసరి కానీ, ఇప్పుడు వచ్చిన అసలు ఏవి కూడా అసలు సంగీతం లాగా నాకు అయితే అనిపించలేదండి. అవి మేము ఇప్పుడు పాటలు పెట్టుకోవాలంటే మంచిగా పాత ఇళయరాజా ఏఆర్ రెహమాన్ గారికి వెళ్తున్నాం తప్ప, దేవిశ్రీ గారి లేకపోతే మణిశర్మ గారి వెళ్తున్నాం తప్ప తమన్ గారి తీసుకోలేకపోతున్నాం. అది ఆయన మరి గ్రహిస్తే బాగుండిద్ది అనిపించింది మాకు, అందుకే కుర్చీ మడత పెట్టి ఎందుకండి అవన్నీ మీరే అలా చెప్పండి. అసలు ఎప్పుడైనా కూల్గా కూర్చొని వినగలం అసలు? యూత్ ఇప్పుడు అలాంటి సాంగ్స్కే ఎక్కువ క్రేజ్. అది యూత్ అనేవాళ్ళు ఊరంటే ఇప్పుడు నిబ్బా నిబ్బీస్ అనే ఒకటి వస్తుంది కదండి, వాళ్ళు చేసే పాటలండి మా యూత్కి వాళ్ళకి సంబంధించినవి కాదు. వాళ్ళే ఇక కటింగ్లు కొట్టించుకొని క్రాపులు సన్న ఇక ప్యాంట్లు వేసుకొని బైక్ మీద తిరుగుతూ ఈ పాట పెట్టుకుంటారు. అవి మేము వినలేం కదండి, జాబులు చేసుకునే వాళ్ళు, ఫ్యామిలీ వాళ్ళు ఇంట్లో కుర్చీ మడత పెట్టి పాట పెట్టి ఎగురుతారు ఫ్యామిలీ, మీరు చెప్పండి.
అది 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 అసలు గమనించాలి మ్యూజిక్ డైరెక్టర్స్ అనేవాళ్ళు. ఫైనల్గా హనుమాన్ అయితే హిట్ అవుతుంది అంటే నేనైతే 100% కోరుకుంటున్నానండి. హిట్ అవుద్దని చెప్పను, కోరుకుంటున్నా అవ్వాలని. ఎందుకంటే ఆదిపురుష్ చూసాం మనం అందరం, అందులో విజువల్స్ ఎఫెక్ట్ అసలు అది అది ఏమో నాకు అర్థం కాలే. 500 కోట్లు పెట్టా అన్నారు, కానీ 14 crores బిజినెస్ పాపం జరిగింది. ఇది అందులో చూస్తే మనకే మీరే ఆలోచించండి. అది ఆ కెమెరా వారి సినిమాటోగ్రఫీ కానీ, ఆ హనుమాన్ విజువల్ కానీ, ఆ హెలికాప్టర్ పట్టుకునే సీన్ ఆ ట్రైలర్లో మనం చాలా బాగా అనిపించింది. అందుకే కోరుకుంటున్నాం హనుమాన్ అవ్వాలని. థ్యాంక్ యూ.